కనికరించే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము విలాప వాక్యములు 3:48. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. క్రీస్తువారు లేనటువంటి జీవితము, కనికరం లేనటువంటి హృదయము, కన్నీళ్లు లేనటువంటి కన్నులు గొప్ప కీడుకు కారణాలు. నీవేది పోగొట్టుకున్నావో నీకు తెలీదు. కోటాలు జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఒక యవనస్తుడు ముందుకు వచ్చి ఎంతో వేదన దుఃఖముతో, ఈ బోధకుడు విరిగిన కుటుంబాలను గూర్చి చెప్పింది సరి అయినదే. నా తల్లి వేరే ఆయనతో వెళ్ళిపోవడమే కాకుండా నా పుట్టినరోజు కూడా ఆమెకు గుర్తు లేకుండా పోయింది. నాకెప్పుడు సంతోషకరమైనటువంటి క్రిస్మస్ పండుగ లేదు అని దుఃఖం పట్టలేక అరుస్తూ ఉండగా అతన్ని ఒక రక్షింపబడినటువంటి వ్యక్తికి అప్పగించాను. ఆ వ్యక్తి ఒకప్పుడు అపవిత్రతకు బానిసగా ఉంటూ అనేకమైనటువంటి దుష్కార్యాలు చేస్తూ ఉండేవాడు. అయితే అతడు కూడా కోటాల్లోనే రక్షణ పొందాడు. ఈ పిల్లవాడు క్రిస్మస్ పండుగలో సంతోషంగా ఉండేటట్లు, ప్రేమగా ఉండేటట్లు చూసుకోండి అని ఆ వ్యక్తితో చెప్పాను. త్వరలో రాబోయే క్రిస్మస్కు ఒక తోటలో ఉన్నటువంటి గృహాన్ని అద్దెకు తీసుకొని ఇల్లు లేనటువంటి పిల్లలందరినీ అక్కడికి సమకూర్చి ప్రత్యేకమైనటువంటి క్రిస్మస్ ఉత్సవాలతో పాటు దేవుని వాక్యాన్ని కూడా అందించాడు. మన చుట్టూ ఉన్న ప్రియులను పోగొట్టుకున్న వారి కొరకు, దుఃఖములో ఉన్నవారి కొరకు, పోగొట్టుకున్న ఆత్మల కొరకు కన్నీటితో మొర్రపెట్టాలి. ధనవంతులకు మాత్రమే దీపాలు వెలుగుచూన్నట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. డబ్బు, యవనము ఉంటే చాలు, ఈ ప్రపంచంలో అంత బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నారు. కానీ అది తప్పు. యవన కాలంలో మోయలేనటువంటి భారాలతో, దుఃఖాలతో ఉండేవారు అనేక మంది ఉన్నారు. భారభరిత జీవితాలను కలిగిన వారి కొరకు, మాదక ద్రవ్యాలకు బానిసలై కలతపడిపోతున్న వారి కొరకు, పగ కోపముతో నిండి ఉన్నవారి కొరకు ప్రభువైన యేసు క్రీస్తు వారి సువార్త విడుదలను ప్రకటించినట్లు వారి కొరకు కన్నీటి ప్రార్థన మనము చేయాలి. కఠిన హృదయాన్ని తీసివేసుకుంటే యేసు క్రీస్తు వారు నశించిన వారి కొరకైనటువంటి కనికరము, ప్రేమతో నిండినటువంటి నూతన హృదయము మనకు అనుగ్రహిస్తాడు. తన ప్రాణము నర్పించినటువంటి గొప్ప రక్షకుని నీవు ఒప్పుకొని క్షమాపణ పొంది సాక్ష్యము చెప్పినప్పుడు ఆయన ప్రేమ కనికరంతో నీవు నింపబడతావు. అట్టి కృపా ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.